డీటెయిల్స్ చూద్దాం. రైతులకు శుభవార్త. ఈ ఏడాది వర్షపాతం సాధారణంగానే నమోదవుతుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. గడిచిన రెండేళ్లలాగే ఈసారి కూడా సాధారణ వర్షాలు కురుస్తాయని, పంటలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపింది. 2019 సంవత్సరానికి గాను వాతావరణ అంచనాలను ఐఎండీ విడుదల చేసింది. ఈ ఏడాదిలో 96% వరకు వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది. జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాల కేరళను తాకనున్నాయని స్పష్టం చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, ఈ ఏడాది వర్షపాతంపై వాతావరణ శాఖ ఏం చెప్పింది? తిరుపతి. గుడ్ ఆఫ్టర్నూన్ సునీత. కొద్దిసేపటి క్రితమే భారత వాతావరణ శాఖ చాలా స్పష్టంగా ఈసారి సంబంధించినటువంటి వర్ష ప్రభావం సంబంధించినటువంటి తొలి దఫ అంశాలను కూడా విడుదల చేయడం జరిగింది. ఇందులో కీలకంగా మాత్రం ఈ ఏడాది సాధారణ వర్షపాతమే భారతదేశం మొత్తం కూడా నమోదయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా మాత్రం ఇటు భారత వాతావరణ శాఖ స్పష్టం చేయడం జరిగింది. 2017-18లో దాదాపుగా గడిచిన 2 సంవత్సరాల్లో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులే ఈ సంవత్సరం కూడా దేశవ్యాప్తంగా ఉంటాయన్నటువంటి స్పష్టమైనటువంటి సమాచారాన్ని కూడా ఇచ్చింది. ముఖ్యంగా 96 నుంచి 104% సంబంధించినటువంటి ఏదైతే ఈ సాధారణ వర్షపాతానికి సంబంధించిన రికార్డ్స్ మాత్రం ప్రస్తుతం నమోదైనట్టుగా స్పష్టం చేయడం జరిగింది. అయితే 2 దఫాలుగా మొదటిసారి మాత్రం ఏదైతే ఈ ఏప్రిల్లో, అదే విధంగా మరొకసారి జూన్ లో కూడా వీటికి సంబంధించినటువంటి ఏదైతే భారతదేశం మొత్తంలో కూడా వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి ఒక ప్రిడిక్ట్స్ మాత్రం విడుదల చేస్తుంటారు. అందులో మొదటి దఫాలో మాత్రం ఇప్పటి వరకు ఉన్న సమాచారం వరకు మాత్రం పూర్తిగా దేశం మొత్తం కూడా సాధారణ వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా తెలంగాణలో సైతం సాధారణ వర్షపాతం నమోదవుతుంది. ఇందులో ప్రధానంగా మాత్రం కీలకంగా ఇటు వ్యవసాయానికి అందిపుచ్చుకునే దిశలో గత 2 సంవత్సరాలు కురుస్తున్నట్టుగానే సాధారణ వర్షపాతం కూడా నమోదవుతుందని చాలా స్పష్టంగా అధికారులు వెల్లడించడం జరిగింది. అయితే జూన్ మొదటి వారంలోనే కేరళను నైరుతి ఋతుపవనాలు తాకే అవకాశం ఉన్నట్టుగా మాత్రం భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అయితే దీనికి సంబంధించి మేలో ఇచ్చేటువంటి ఏదైతే మే 2వ వారంలో ఇచ్చేటువంటి రికార్డ్స్ తో పూర్తి స్థాయిలో ఏ రోజు నాడు ఎలాంటి వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది, వాతావరణం ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి అంశాలు మాత్రం 2వ దశలో ఏదైతే మేలో జరిగేటువంటి ప్రిడిక్ట్స్ ఆధారంగా ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్పారు. ఇక ఎండల ప్రభావం కూడా చాలా పెద్ద ఎత్తున, అంటే గత 2 సంవత్సరాలతో పోలిస్తే ఈసారి ఎండల తీవ్రత మాత్రం మరింతగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అయితే దీంతో పాటు వర్షపాతానికి సంబంధించిన విషయంలో మాత్రం ఇబ్బందులు ఎదురు కాకపోవచ్చు అనేటువంటి అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఇక ఎల్నినో ప్రభావం మాత్రం భారత్ పై ఉండదు. అంటే ఈ సందర్భంలోనే ఏదైతే ఈ తుఫాన్లు కావచ్చు, అదేవిధంగా పిడుగులకు సంబంధించినటువంటి వాతావరణానికి సంబంధించి గత లాస్ట్ ఇయర్ మాత్రమే ఒక కొత్త టెక్నాలజీని మాత్రం భారత వాతావరణ శాఖ తీసుకొచ్చింది. అయితే దీని ఆధారంగా మాత్రం ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో సాధారణ వర్షపాతం నమోదవుతుంది. ఎండల తీవ్రత మాత్రం కొద్దిగా పెరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి అవకాశాలతో పాటుగా కీలకంగా ఇటు వ్యవసాయానికి అన్ని రంగాలకు కూడా సరైనటువంటి వర్షపాతం నమోదవుతున్నటువంటి మాత్రం ఆశాభావాన్ని మాత్రం కేంద్ర వాతావరణ శాఖ అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. సునీత. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.